హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి దొండకాయ పకోడీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. మనం ముందుగా దొండకాయలను బాగా కడిగి ఇలా పల్చగా సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ బియ్యపిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారపొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ముక్కలకి మనం ఈ పిండి అంతా పట్టేలాగా కొంచెం కలుపుకొని కొంచెంగా వాటర్ వేసుకొని, ఇందులోకి అయితే ఎక్కువ వాటర్ పడదండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పచ్చి ముక్కలు కదా, ఈ పిండి అనేది పీల్ చేసుకుంటుంది. తక్కువ వాటరే పడుతుంది, ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి టైట్గా. పకోడీకి ఎలా అయితే ఆనియన్ పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి టైట్గా. ఇప్పుడు మనం పిల్లలైతే దొండకాయ కర్రీ అంటే తినడానికి చాలామంది ఇష్టపడరు. కర్రీ అంటే ఇష్టపడలేని పిల్లలకి ఇలా మనం ఫ్రై చేసి పకోడీలా పెట్టామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇంకా పక్కకు తీసేసుకోవడమేనండి. ఇది తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్. అదే దొండకాయ ఫ్రై అయితే చాలా టైం పడుతుందండి. పకోడీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దొండకాయ వేపుడు అనేది మనము పప్పుతోనే లేదంటే సాంబార్లోకి చాలా బాగుంటుందండి. సాంబారు ఈ వేపుడు చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈజీగా కూడా అయిపోతుంది, ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయిపోతుందండి. అలానే ఇందులోకి ఓన్లీ దొండకాయ కాకుండా ఒక 2-3 స్పూన్ల పల్లీలు కూడా వేయించుకొని ఈ దొండకాయ పకోడీలో వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పల్లీలతో పాటు ఒక 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేయించుకున్నాం అనుకోండి, కరివేపాకు ఆకులు పచ్చివి, ఫ్లేవర్ బాగుంటుంది, కరకరలాడుతూ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ వేపుడు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.